హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా హ్యాపీ సండే. అలాగే డబుల్ మాస్క్ ధరించండి, శానిటైజర్ను విరివిగా వాడుతూ ఉండండి. కరోనాను అరికడదాం, ఆరోగ్యంగా సురక్షితంగా ఉందాం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఒక వండర్ఫుల్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రియ మిత్రుడా. మరి ఫ్రెండ్షిప్కు ఒక 5 క్వాలిటీలు తెలుసుకున్న ఈ క్వాలిటీస్ నిజంగా ఉన్నట్టుగైతే ఆ ఫ్రెండ్ మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు, అతన్ని జన్మాంతము విడవవద్దు ఫ్రెండ్స్. మరి అవేంటంటే, అంతకంటే ముందు ఈ వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ వంతు నాకు సపోర్ట్ను ఫుల్గా అందివ్వండి ఫ్రెండ్స్. మరి విషయం ఏంటంటే, ముందుగా మన మిత్రుడు ఎలా ఉండాలి అన్నది. మన మిత్రుడు ఎలా ఉండాలంటే, మనం చాలా పేపర్స్లో ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం కదా, మిత్రుడు చనిపోయాడని చెప్పి తన ప్రాణ స్నేహితుడు కూడా చనిపోయారు, ఇద్దరు ఒకేసారి చనిపోయారని. అది నిజమైన స్నేహితుడు అన్నమాట. అలా ఉండాలన్నమాట. తన ఫ్రెండ్ కోసం ప్రాణాలు ఇచ్చేవాడై కూడా ఉండాలి. మరి మొదటి క్వాలిటీ ఏంటంటే, మరి తన ఫ్రెండ్ ఏదైనా తప్పు చేసినప్పుడు అతనికి నా ఫ్రెండే కదా సపోర్ట్ చేసే విధంగా ఉండకుండా, తన తప్పును తనకు తెలిసే విధంగా చెప్పి, తన తప్పుడు మార్గంలో వెళ్తుంటే తన మంచి మార్గంలో పెట్టేది ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, తన ప్రాణ స్నేహితుడు ఒక అమ్మాయిని బాగా డీప్గా లవ్ చేస్తుంటాడు. అంతకుముందే మీరు కూడా నా అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నారంటే, ఆ విషయం మీ ఫ్రెండ్కి తెలియకపోతే మీ లవ్ను మీరు త్యాగం చేసే విధంగా ఉండాలి. మీ ప్రాణ స్నేహితుడి కోసం అమ్మాయిని కూడా త్యాగం చేసే విధంగా ఉండాలి. అది నిజమైన ఫ్రెండ్షిప్ అనమాట. ఇది 2 పాయింట్. ఇంకా 3 పాయింట్కి వచ్చేటప్పటికి, మీ ఫ్రెండ్ ఏదైనా దోపిడీ చేశాడన్నప్పటికీ కూడాను ఆ తప్పు నా ప్రాణ స్నేహితుడు ఎటువంటి పరిస్థితులను కోర్టులోకి కానీ జైల్లోకి వెళ్ళకూడదని మీరు అక్కడ అడ్డుకొని ఆ తప్పు నేనే చేశాను అన్న విధంగా ఉండాలి. అలాగే మరీ సిల్లీగా అనిపించవచ్చు. 4వ క్వాలిటీ ఏంటంటే, ఒక అమ్మాయిని మానభంగం చేసేసాడు అనుకోండి, అతనికి అరెస్ట్ చేసేస్తే ఆ తప్పును కూడా మీ మీదే వేసుకోండి. వీడు మరీ పాగలగాడిలా ఉన్నాడు రా బాబు, ఫ్రెండ్ ఒళ్ళుకి మానభంగం చేసేస్తే ఆడికి కూడా సపోర్ట్ చేయమంటాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా క్యాచీగా ఉంటుందని చెప్పి. అంటే ఎటువంటి తప్పు చేసినా ఆ తప్పుకు తన ప్రియ మిత్రుడు బాధపడకుండా, ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, మరి అదే ఆ బాధను తను భరించే విధంగా ఉండాలన్నమాట. మరి నెంబర్ 4వ పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, మరి మీ ఫ్రెండ్స్ ఎంతమంది అని చెప్తే ఫస్ట్ 5గురని చెప్పాలి. ఇంకా మించిపోతే 10 మంది స్నేహితులు ఉన్నారని చెప్పాలి. కానీ అంతకు మించి ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారంటే మీరు ఫ్రెండ్షిప్ను ఇంకా ఫ్రెండ్షిప్లో స్నేహితులు ఎంచుకోవడంలో మీరు పొరపడుతున్నట్లుగా అనుకోవాలి. ఎందుకంటే మొదటి 5గురు మనకు బెస్ట్ స్నేహితుడు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ఆదుకునేవాడై ఉండాలి. ఇంకా 5వ పాయింట్కి వచ్చేటప్పుడు, ఫ్రెండ్షిప్ అనేటప్పటికి మందు వేయడం, అమ్మాయిల్ని అలర్ట్ చేయడం, లేకపోతే సినిమాలకి, షికార్లకు వెళ్ళడం, లేదంటే ఎక్కడికైనా లాంగ్ యాత్రలకు వెళ్ళటం, అదే టూరిస్ట్ ప్లేస్లు కానీ ఎక్కడికైనా వెళ్ళటం, అటువంటివి నిజమైన స్నేహితుడు ఫ్రెండ్షిప్ కాదు. మరి అదేంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టంగా ఉందని వెంటనే అర్ధరాత్రి ఇప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే వెళ్ళి వాలిపోయే విధంగా ఉండాలి. అతనికి అనారోగ్యమైంది అంటే హాస్పిటల్లో వెంట ఉండి అతను మళ్ళీ కోలుకొని వచ్చేటప్పుడు మంచినీళ్ళు కూడా ముట్టకుండా, అంటే అన్నపానాదాల మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి. ఒకవేళ మీ ఫ్రెండ్ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ తప్పు మీ మీద వేసుకునే విధంగా ఉండాలి. ఇది 5వ పాయింట్ అన్నమాట. మరి నిజమైన ఫ్రెండ్షిప్కి నిర్వచనం ఇదన్నమాట. కష్టాల్లో ఉండేటప్పుడు, కన్నీళ్ళలో ఉండేటప్పుడు నేనున్నాను, నీకు తోడుగా ఉన్నాను అన్న విధంగా ఉండాలి. అలాగే ఒకే మనసై ఉండాలి. అలాగే 2 శరీరాలు ఉన్న ఒకే మనసు ఏకంగా ఇద్దరు ఒకటే అన్న విధంగా ఉండాలి. ఒకరు చనిపోతే ఇంకొకరు ఉండలేని పరిస్థితిలో ఉండాలి. చనిపోయినా పర్వాలేదు, చనిపోయే విధంగా ఉంటే అది నిజమైన ఫ్రెండ్షిప్. మీకు కనుక ఇటువంటి ఫ్రెండ్షిప్స్
ఉంటే, లేదంటే ఫ్రెండ్స్ క్వాలిటీస్ ఉన్న స్నేహితుడు ఉంటే అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టొద్దు, అతన్ని ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, అతన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. నా వరకైతే నేను మంచి విషయాలు మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరింతగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వినూత్నమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్.